కల్చర్లో ఇదే టాపిక్ ఎక్కడ చూసినా సో 200 కోట్లు స్కామ్ జరిగిందని చెప్పేసి ఇందులో వాళ్ళు ఎవరైతే రియల్ ఎస్టేట్ పెట్టించారో పెట్టుబడులు వాళ్ళ 200 కోట్ల స్కామ్ లో అయిపోతున్నాయి అని తెలిసి సో రీసెంట్ గా ఏం జరుగుతుందంటే రమావత్ మధు వాళ్ళ అసిస్టెంట్ మంగ్లీ తమ్ముడు శివ ప్రధాన పాత్రధారి ఈ 200 కోట్ల స్కామ్ లా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి మీడియా ముందు వాగడం జరిగింది. దీని గురించి మీ అభిప్రాయం? మనం చూసాము. మరి ఇందులో గతంలో మంగ్లీ గారి గురించి ఇప్పుడు గత నెల సంది చాలా వార్తలు సోషల్ మీడియాలో అల్చేలో ఇదే టాపిక్ ఎక్కడ చూసినా సో 200 కోట్లు స్కామ్ జరిగిందని చెప్పేసి సో ఖచ్చితంగా ఈ కేసు అనేది నిజంగా కొత్త ప్రతి రోజు కొట్టి 2-3 రోజుల కొట్టి కొత్త వెలుగులోకి ఇవి దీనిపైన వ్యక్తుల దర్యాప్తులోకి వస్తున్నారు. సో గతంలో ఒకరు కాంగ్రెస్ లీడర్స్ అన్నారు, గతంలో మరొక కొంతమంది పొలిటికల్ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఇలా ప్రధాన వ్యక్తులు ఎవరు ఏందనేది ఎవరికి తెలియకుండా అంతకుండా ఈ కుంభకోణం జరగడం. ఈ మంగ్లీ అసలు ఇందులో ఈమెకు సంబంధం లేదని ఈమె చెప్పడాలు లేదు, మంగ్లీ కాకుండా వాళ్ళ తమ్ముడు ప్రధానంగా ఉండి ఈ కేసు ఈ బిజినెస్ రియల్ ఎస్టేట్ సంబంధించిన ఇవన్నీ చేపించారని చెప్పేసి గతంలో అసలు ఏది నమ్మాలి నమ్మకూడదు, కొంతమంది ఎవరు పెట్టుబడులు పెట్టారు ఇవంతా కూడా కొంత ఈ కేసు బలంగా కీలక మరి సమాధానం జవాబు దొరకాలంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు ప్రతి ఒక్కరిని మంగ్లీనైనా మంగ్లీ తమ్ముడినైనా ఇందులో వాళ్ళు ఎవరైతే రియల్ ఎస్టేట్ పెట్టించారో పెట్టుబడులు వాళ్ళందరినీ ఒక మంచి ఆఫీసర్ వచ్చి ప్రత్యేకంగా టైం కేటాయించి మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా ఇలాంటి 100 కోట్ల నష్టం జరగకుండా ప్రజలు ఎవరైతే నమ్మి పెట్టారో ఇలాంటి వాటిని నమ్మి మళ్ళీ లైఫ్ లో కొంతమంది ఏదైనా చెప్పిన నమ్మరు వాళ్ళకు న్యాయం చేకూర్చే విధంగా ఆధారాలతో సహా బయట పెడితే సో క్లారిటీగా క్లియర్ కట్ గా తప్పకుండా పేద ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం వీటిపైన స్పందించి వాళ్ళ న్యాయం చేకూర్చే విధంగా ఉంటే బాగుంటుంది. అదేవిధంగా మంగ్లీ మీరంటూ ఎంతవరకు ఉన్నారు ఇందులో ప్రధాన సూత్రధారులు వీళ్ళపై పెట్టుబడి పెట్టించింది ఎవరు, వీళ్ళే పై కూడా చేయించారా అనేది పూర్తిగా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. అది విచారణ చేస్తే వెంటనే తెలిసేది కాదు. కాబట్టి ఒకరి పేరు చెప్తే ఇంకోటి పేరు ఇలా బయటకు వస్తున్నాయి వార్తలు అనేవి. ఒకటి పుట్టగొడుగులాగా ఇలా ఎంతమంది ఉన్నారో చాలా మంది వ్యక్తులు ఇందులో ఉండి స్కామ్ చేయించారని చెప్పేసి మరి మనం అందరూ ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నారు. పూర్తిగా సమాచారం తెలియాలి, నిజాలు వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఇందులో పెద్ద వ్యక్తులు ఉన్నారా ఇంకా లేదంటే అసలు ఎందుకు ఇలా ఈ కేసును డిలే చేసుకుంటే ప్రతి ఒక్కరు ఇలా చేసుకుంటారు. ప్రభుత్వం కూడా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయ వ్యవస్థ కూడా చాలా నిక్కచ్చిగా వ్యవహరించాలి. ఎందుకంటే ఇది 200 కోట్ల స్కీమ్ కాబట్టి తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. బంజారా నాయకులు ఎందుకు మంగ్లీ వైపు సపోర్ట్ ఇస్తున్నారు, బాధితుల వైపు ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదు? నేను అదే అంటున్నాను. సో ఇలా ఎవరైనప్పటికీ ఆమెపై కూడా సింపతి చాలా మందికి ఇప్పుడు లేదు. ఎందుకంటే తప్పు చేయకుండా ఇలా ప్రతి ఒక్కరి పైన అనుకోకుండా నిందలేస్తే కూడా బాగుండదు. తప్పు చేసిన వాడిని కఠినంగా శిక్షించాలి. తప్పు ఎక్కడ జరిగిందో వాళ్ళు ఎవరు చేయించారో ఇంత పెద్ద స్కాము ఎవరైతే ఉన్నారో సో ఇళ్ళ బాధితులు ఎవరైతే ఖచ్చితంగా పాల్గొన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలి. సో వాళ్ళు ఎవరైతే ఇల్లు తప్పు చేయాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ ఆధారాలతో సహా బయట పెడితే వాళ్ళ తప్పు. ఆస్తులు 4 అంటే సిటీలో 4 లగ్జరీ ఇల్లులు ఉన్నాయని చెప్పేసి, ముంబైలో ఒక 4 ఎకరాలు కాఫీ తోట ఉందని చెప్పేసి కొన్ని వస్తున్నాయి న్యూస్. మరి అదెంత వరకు కరెక్ట్? నిజంగా మంగ్లీ గారు ఆమె చిన్న స్థాయి నుంచి వచ్చి కొంత అంటే ఈ యొక్క పాటలు సింగర్ గా ఎదిగింది కాబట్టి కొంత లేని వాస్తవాలు కూడా కొంత కల్పించి చేశారు. నిజంగా అది మాత్రం కొంత ఆమెకి వ్యక్తిగతంగా ఉంటే పాపులారిటీ సంపాదించిన కాబట్టి ఉంటే ఉండవచ్చు, కానీ అవి ఇక్కడ మనకు వ్యక్తిగత విషయాలు అవసరం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఆమెకి ఆశ ఎక్కువ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మనకి వ్యక్తిగత ఇప్పుడు మెయిన్ ప్రధానంగా ఇందులో పెట్టుబడులు పెట్టిన పేద ప్రజల గురించి ఆలోచించాలి, పెట్టిన డబ్బులు నష్టపోయిన వారి గురించి ఆలోచించాలి. ఇందులో ఎవరి వ్యక్తిగత విషయాలు కాకుండా ఎందుకు ఇలా తప్పు జరిగింది, ఇందులో నిజం ఎంత, వాస్తవాలు ఎంత, సో ఇవి చేయించిన ఎవరు, సో వాళ్ళపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి, మళ్ళీ ఇలాంటి ఎవరి మోసపోకుండా ఇబ్బందులు పడకుండా వీటన్నిటిపైన జరగకుండా ఉండాలి ఇలాంటి స్కామ్లు. ఎందుకంటే దేశానికి ఇవి చాలా అడ్డగోలు ఒక గోడబెట్టు లాంటి వాటి మారే విధంగా ఉంటది. సో ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది ఫ్రాడ్ చేయనీకి ఉంటది. ఈ ఫ్రాడ్ ని ఇలాంటి మోసాలని ఇలాంటి దందాలని వీటన్నిటిపైన ఎవరైతే ప్రోత్సహిస్తారో వాటన్నిటి కూడా సో తప్పకుండా ఖండించి కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటివి ఆగిపోతే సో మంచి పనులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకు మంగ్లీ గారు కూడా ఇందులో పాత్రలు ఎవరున్నా వాళ్ళందరూ వాళ్ళ పేదల పక్షాన నిలబడాలి, ప్రజల పక్షాన నిలబడాలి, వాళ్ళకి న్యాయం చేకూర్చాలి. సో ప్రభుత్వం అయినా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా
సో వాళ్ళు నష్టపోయిన వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతుందనేది మనం అది ఆలోచించాలి. అందరు కూడా తప్పకుండా వాళ్ళ పక్షాన నిలబడి న్యాయం చేకూరాలని కోరుకుంటున్నాం.